హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అది ఏంటా అనుకుంటున్నారా? ఇడ్లీ, దోశ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి దట్టించుకొని తింటే దాని రుచే వేరు అని అంటారు కదా ఫ్రెండ్స్. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ఈ కారపొడిని మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి 25 నుంచి 30 దాకా ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి. ఈ కారపొడికి కారం అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి అనేవి కాస్త వేగిన తర్వాత 100 గ్రాముల దాకా ధనియాలను వేసుకోండి. 1/4 కప్పు దాకా జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి. ధనియాలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకూడదు. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ధనియాలు అనేవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కాస్త ఎండబెట్టుకున్న గుప్పెడు కరివేపాకును వేసి ఈ కరివేపాకును కూడా వేయించుకోండి. ధనియాలు ఈ కరివేపాకుని కాస్త కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. కరివేపాకు వేగిందో లేదో మనకి ఎలా తెలుసుద్దంటే మనం ఒక కరివేపాకును తీసుకొని కాస్త ప్రెస్ చేసి చూస్తే అది క్రిస్పీగా వేగినట్టు. చాప్ చేసేసుకొని ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకును కూడా వేసేసి కొద్దిగా మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి. నా దగ్గర రోల్ అవైలబుల్లో లేదు ఫ్రెండ్స్, అందుకే మిక్సీ జార్లో చూపిస్తున్నాను. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు వెల్లుల్లిపైని తీసుకొని ఈ వెల్లుల్లిపైని కూడా వేసి ఒక్కసారి పలసిచ్చి తిప్పండి. వెల్లుల్లిపాయ కూడా వేసేసి ఒక్కసారి పలసిచ్చి తిప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇడ్లీ, దోశ వేడి వేడి అన్నంలో దేనిలోకైనా అదిరిపోయే రుచితో కారపొడి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.